అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, మార్చి 9, 2024, శనివారం. తిథి చతుర్దశి, సాయంత్రం 6:17 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం ధనిష్ట, ఉదయం 7:55 వరకు. తదుపరి శతభిషం. యోగము సిద్ధము, రాత్రి 8:32 వరకు. తదుపరి సాధ్యము. కరణం విష్టి, ఉదయం 8:09 వరకు. తదుపరి శకుని, సాయంత్రం 6:17 వరకు. తదుపరి చతుష్పాద. సూర్యోదయం ఉదయం 6:20. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం తెల్లవారుజామున 6:14. చంద్రాస్తమయం సాయంత్రం 5:22. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:19 నుండి 10:48 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:20 నుండి 7:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:20 నుండి 7:55 వరకు. వర్జము మధ్యాహ్నం 2:13 నుండి 3:37 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:38 నుండి 12:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. మార్చి 9 శనివారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి, సాయంత్రం 6:17 వరకు ఉంది. తదుపరి అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 2:29 వరకు ఉంటుంది. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఇంకా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ కుంభరాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ గారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. చంద్రునిపై మొదటి ల్యాండింగ్ ఏ సంవత్సరంలో జరిగింది? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. వాళ్ళ కిడ్నీ దినోత్సవం. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యోమగామి యూరీ గగారిన్ గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు, నటులు ఆర్పి పట్నాయక్ గారి పుట్టినరోజు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 9 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో. మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి కొన్ని విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు.
మిథున రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. కర్కాటక రాశి నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి విశ్రాంతిగా గడుపుతారు. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. ధనస్సు రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మీన రాశి చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.